సార్, మీతో మాట్లాడటానికి ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? అవును సార్. ఇప్పుడే? అవును సార్. ఎవరు? తెలీదు సార్. రమా. అలాగే సార్. వెళ్ళమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా? నా పేరు శారద. ఆ, మీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి. మీ సినిమాలు చాలా చూశానండి. ఇందాక మీ షూటింగ్ కూడా చూశాను. అలాగే. ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళ కంటే మీకే బాగా తెలుస్తాయి. థ్యాంక్ యూ. మీ సినిమాలంటే ఆడవాళ్ళకి ఎంతో అభిమానం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా ఆడవాళ్ళ మీదే సినిమాలు ఎందుకు తీస్తారండి? మగవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ జీవితాలను చుట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి కనుక ఎవరి జీవితంలో ఏ మలుపు తిరిగినా దానికి కారణం ఆడది కనుక. అందానికి, బంధానికి, ప్రేమకి, అనురాగానికి, కక్షకి, కావేశానికి, మాతృత్వానికి, భాతృత్వానికి వారధి, ముఖ్య సారథి ఆడది. అందుకు. అంతేనా? వేరే ఉద్దేశం లేదా? అంటే బిజినెస్ కూడా ఉందనుకోండి. ఆడవాళ్ళు ఎవరు సినిమాకి ఒంటరిగా రారు. వచ్చేటప్పుడు భర్తను తీసుకొస్తారు. భర్తతో వచ్చేటప్పుడు పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న ముసలాళ్ళు కూడా వస్తారు. అంటే ఒక ఆడది వస్తుందంటే కూడా 10-15 మందిని తీసుకొస్తుంది. ఒక్కసారితో విడిచిపెట్టరు కదా, కనీసం 3-4 సార్లు చూస్తారు. అంటే ఇంటికి ఒక్కొక్క సినిమాకి 40-50 టికెట్లు దిగుతాయి. అందుకే మీ ఆడవాళ్ళంతా మా సినిమా వాళ్ళకి శ్రీ మహాలక్ష్ములు. మీ ఆడవాళ్ళకి సినిమా నచ్చిందనుకోండి, మహా నిర్మాతకి కనకాభిషేకమే. మీరెంతో కామెడీగా మాట్లాడతారు, కానీ మీ కథల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ ఎంతో లోతుంటుంది. ఎందువల్ల? జీవితంలో చాలా లోతుగా దెబ్బలు తిన్నాను గనక.